అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం సహకరించుకున్న రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో పలు కొనుగోలు కేంద్రాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్న మంత్రులు రైతులెవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. చివరి గింజ కొనే వరకు కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వము మా బడ్జెట్ నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రతి వరి విషయంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నాము. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజ ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం.